ఒకటే మీరెన్ని పార్టీలో ఉండండి, ఎన్నట్లోనే ఉండండి, మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని మిషనరీలు పనిచేస్తున్నాయి భారతదేశానికి, కొన్ని లక్షల కోట్లు వచ్చాయి ఫండ్స్ మన ధర్మాన్ని మార్చాలని. హైదరాబాద్లో ఒక టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ టెంపుల్ నెలకి 3,000 మంది మత మార్పులు జరుగుతుందంటే మీకు తెలుసో తెలియదు. నెలకి 3,000 మంది. ఎంత డబ్బు వస్తుందో తెలుసా? మహానుభావుడు పైన మోడీ గారు ఉండటం వల్ల ఆ మిషన్లన్నీ కూడా అవన్నీ కూడా రద్దు చేసేసారు, ఫండ్స్ ఆగిపోయింది. అర్థం చేసుకోండి, మనం అందరూ కూడా మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఒక్కసారి జై శ్రీరామ్. ప్రతి ఇంటికి నేను మళ్ళీ ఎప్పుడైనా మీ గ్రామం వచ్చేటప్పటికి ప్రతి ఇంటి మీద ఈశాన్యాన ఆంజనేయ స్వామి జెండా ఉండాలి. ప్రతి ఇంటికి మీ అందరికీ చెప్తున్నాను. మీరు రేపు పెడతారో, ఎల్లుండి పెడతారో, అవతల ఎల్లుండి పెడతారో పెట్టుకోండి, నాకు తెలీదు. నేను మళ్ళీ ఏరియాకి వచ్చేటప్పుడు అలా రెపరెపలాడుతూ కాషాయ జెండా ఆంజనేయ స్వామి గారికి ఇంటికి ఈశాన్యాన్ని పైన ఒక గడకట్టి పైన ఎగురుతూ ఉండాలి. అర్థమవుతుందా? అందరూ కూడా పాట నచ్చినప్పుడు చెప్పండి కొట్టండి. జై శ్రీరామ్ అని రాజేశ్వరం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఒక కామెంట్ పెట్టి మీ గ్రామం కూడా టైప్ చేసి పెట్టండి. జై శ్రీరామ్. అందరూ గొంతెత్తి జై అంటే బాపట్ల జిల్లా తత్తరిల్లిపోవాలన్నమాట. అంటారు కదా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, శ్రీరామ్. స్వామి శరణం, స్వామి శరణం. ఒక్కసారి చెప్పండి కొట్టండి.